హలో అందరికీ. సో మళ్ళీ మేము వెనకాల చూస్తే బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము అండ్ వీ ఆర్ గోయింగ్ సమ్వేర్ విచ్ యుల్ నో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. సో ఫుల్ బిజీ స్కెడ్యూల్ అనమాట. అండ్ ఈరోజు ఒక మండే అండ్ మండే మేము ఎలా బయటకు వెళ్తున్నాం అనుకుని డౌట్ రావచ్చు బికాజ్ వీ వర్క్ ఆన్ మండే. సో బేసికలీ మా హస్బెండ్కి ఏవో లీవ్స్ ఉన్నాయి, ఆయన అయితే పెట్టుకున్నాడు అండ్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కొంచెం ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది, 1 or 2 అవుతుంది, ఇంకా 3 hours కాబట్టి నేను కార్లో వర్క్ చేసుకుంటాను అనమాట. అండ్ యా, లెట్స్ సీ మేము ఎక్కడ వెళ్తామో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడే కామెంట్ చేయండి, చీటింగ్ చేయకండి. అండ్ యా, నేను మీకు కొంచెం డల్గా కనిపించవచ్చు బికాజ్ లాస్ట్ వీక్ వాజ్ లైక్ హెక్టిక్ అనమాట. అండ్ నిన్న కూడా యాక్చువల్లీ నా వర్క్ టైం సండే అండ్ సాటర్డే 11 to 7 పార్ట్ టైంలో. కానీ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే సండేస్ ఇక్కడ వాళ్ళు ఎవరు పనిచేయరు ఆఫ్ కోర్స్, కానీ హెల్త్ కేర్లో పనిచేయాల్సి వస్తుంది. సో నన్ను ఆగు, ఇంకా ఫ్యూ అవర్స్ ఒకవేళ ఉంటే పాసిబిలిటీ ఆగుమన్నారు. సో నేను ఎప్పుడైనా ఐ లైక్ టు గో ఎక్స్ట్రా అనమాట. సో వర్క్లో నీడ్ ఉందనగానే ఐ స్టేట్ బ్యాక్. సో ఐ స్టేట్ దేర్ ఫర్ అగైన్ 12 hours ఆల్మోస్ట్. సో ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది, 11:30 అయింది. అండ్ దెన్ అప్పుడు తిని దెన్ యూనో కొంచెం పైన సర్దుకొని ఇవాళకి అండ్ ఇవాళ మళ్ళీ మార్నింగే లేచి లాగిన్ చేస్తారు. కొంచెం నీరసంగా ఉంది అండ్ కొంచెం టైరింగ్గా ఉంది. అండ్ వి డిడ్ంట్ హ్యావ్ ఎనీథింగ్ బికాజ్ మళ్ళీ ఇప్పుడు వండుకుంటే మిగిలిపోతే కష్టం కదా. సో బయట తింటామన్నమాట. సో యా, చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్తాం తొందరగా. సో ఈ ఐస్ బాక్స్ అయితే మాకు బాగానే యూజ్ అవుతుంది, ఎందుకంటే సమ్మర్స్లో చాలా వేడి ఉంటుంది కాబట్టి దీంట్లో ఐస్ ఫిల్ చేసేసుకొని మనము కోక్ అన్న ఏమైనా పెట్టుకుంటే చాలా అవర్స్ వరకు లాంగ్ వరకు చల్లగా ఉంటుంది. అండ్ అవన్నీ మా బ్యాగ్స్. అండ్ ఇది ఒక శారీ మా ఫ్రెండ్ కోసం తీసుకున్నాము, మా మమ్మీ సెలెక్షన్ అనమాట. చాలా బాగుంది, ఐ ఫీల్ ఇట్ విల్ సూట్ హర్ అ లాట్. సో అది. అండ్ వాయనానికి పెట్టడానికి ఇంకా వేరేవన్నీ. అండ్ అబ్జర్వ్ చేస్తారా, పూలు ఇక్కడ దొరకవు కాబట్టి మా మమ్మీ అయితే ప్లాస్టిక్ పూలు అయితే పంపించింది కామెడీగా. సో యా, అండ్ మిగతా ప్యాకింగ్ అంతా నడుస్తుంది అండ్ ఛార్జింగ్ కూడా అన్ని డివైజెస్ పెట్టుకున్నాం. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడే కాదు ఇండియాలో కూడా ఎక్కువ క్యాష్ వాడట్లేదు కదా ఈ మధ్య. సో రేర్గా క్యాష్ అనేది కనిపిస్తుంది. సో ఐ థాట్ ఐ షుడ్ షో ఇట్ టు యూ గైస్. సో ఇక్కడ అన్ని ప్లాస్టిక్ నోట్స్ అనమాట, లైక్ మీరు కంపల్ చేసినా ఏం అవ్వదు. అండ్ ఐ హ్యావ్ 100 note. వీళ్ళు ఎవరో నాకు తెలీదు, తెలుసుకోవాలి. ఒక ఆమె అయితే తెలుసు, ఎలిజబెత్ అనుకుంటా, క్వీన్ ఎలిజబెత్ ఉంది ఒక దాంట్లో అయితే. ఇది $5 నోట్ అండ్ $20 నోట్ మీద క్వీన్ ఎలిజబెత్. మిగతా అన్ని ఎవరో ఉన్నారు, మనకైతే తెలీదు. సో యా, సో కెనడాలో నోట్స్ ఎందుకు ప్లాస్టిక్ అంటే పాలిమర్ అంట, దాన్ని పాలిమర్తో చేస్తారు. ఇట్స్ బికాస్ దే ఆర్ మోర్ డ్యూరబుల్, కొంచెం ఎక్కువ రోజులు కూడా పాడవకుండా ఉంటాయి. అండ్ ఈ వెదర్స్ ఏంటో తెలియదు కానీ. అండ్ ఈవెన్ ఆ నోట్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ఫీట్ చేయడం చాలా కష్టం అంట, లైక్ రీక్రియేట్ చేయడం. సో అందుకే వాళ్ళు ఇలాంటి నోట్స్ వాడతారనమాట. అండ్ యా, దట్స్ లైక్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ ద మనీ హియర్. సో అన్నీ సర్దుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే అస్సలు లైట్ ప్యాకర్స్ కాదు, సో ఫుల్ ప్యాకేజ్ ఉందన్నమాట. సో వీఆర్ అరేంజింగ్ ఇట్. సో కొంచెం ఆర్గనైజ్గా అరేంజ్ చేస్తున్నాడు మా ఆయన అన్నీ. అద్దాలు పెట్టుకోవా, ఎండ ఉంది కొంచెం. సో లెట్స్ రోల్. సో మన ఫస్ట్ స్టాప్ యాజ్ యూజువల్ స్నాక్స్ కోసం వాల్మార్ట్కి అయితే వచ్చేసాము. సో యా, సో మ్యాంగోస్ అయితే వచ్చేసాయి. ఆల్మోస్ట్ $16 ఉందంటే 1000 రూపీస్ అనుకోండి ఆ బాక్స్ మొత్తము, విచ్ ఇస్ నాట్ బ్యాడ్, బాగానే ఉంటాయి ఫ్రెష్గా. అండ్ మేమైతే యాపిల్స్ తీసుకోవడానికి వచ్చాము అండ్ సమ్ స్నాక్స్ యాజ్ యూ కెన్ సీ. సో యాపిల్స్ అనేది వాయనానికి అండ్ ఈ స్నాక్స్ అని మేము తినడానికి. నాకు లిటిల్ హార్ట్స్ చాలా ఇష్టం, సో అందుకే. అండ్ మెక్డీలో కూడా లంచ్ పిక్ చేసుకున్నాం బికాస్ వీ డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు కుక్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి స్టేపుల్స్. పేర్లోనే తెలుస్తుంది కదా, స్టేపుల్స్ అంటే ఇక్కడ అన్ని స్టేషనరీ దొరుకుతాయి. కానీ స్టేషనరీ అలోనే కాదు, మనకి ఇట్లా ఫోన్స్, యాక్సెసరీస్, చైర్స్, ఆఫీస్ సప్లైస్ ఏదంటే అది దొరుకుతాయి. సో ఇట్స్ స్టేపుల్ స్టోర్ అనమాట. మనకు అన్ని యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి, పేర్లోనే ఉంది కదా స్టేపుల్స్ అని. సో మనకు పేపర్ రిలేటెడ్, ప్రింటర్స్, పెన్స్, మార్కర్స్, స్టేప్లర్ ఎక్సెట్రా అన్నీ దొరుకుతాయి. అట్లే మనకు అన్ని యాక్సెసరీస్ కూడా దొరుకుతాయి అనమాట. సో ఫోన్ యాక్సెసరీస్, ఫోన్స్, ల్యాప్టాప్స్, అండ్ అక్కడ మనకు ఫొటోస్ కూడా తీస్తారు ఒకవేళ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలంటే. సో యా,
సో ఇట్లా చిన్నగా అయితే చూపించడానికి ట్రై చేశా. సో మీకు కనిపిస్తున్నట్టు ఇవన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ చిన్న చిన్న షాపులు ఉండవు కాబట్టి ఇలాగే ఉంటాయి అన్నీ. సడన్గా ఫోన్ కొనడానికి అయితే వచ్చాం. సో లెట్స్ సీ. సో సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 6 అది కాంపాక్ట్గా ఉంది మంచిగా. బట్ ఓపెన్ అయితే బాగుండు, లైక్ ఎట్లుందో చూడడానికి. ఆ ఫ్లిప్ ఫోనే మేము కొన్నది. మేము అన్బాక్సింగ్ తర్వాత చూపిస్తా. అండ్ మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాం. ఎండ పిచ్చగా ఉంది, అందుకే నా ఫేస్ అంతా మాడిపోయింది అనమాట. సో మేము 1:30 PM అట్లా స్టార్ట్ అయ్యాము. 2 హాల్స్ అయితే తీసుకున్నాము. ఒకటి బేసిక్ స్నాక్స్ కోసం అండ్ ఇంకొకటి అయితే ఒక చిన్న సర్ప్రైజ్. నాకు అనుకోకండి, కొందరికి వాళ్ళే సర్ప్రైజ్ ఇచ్చుకున్నారు. సో అదేంటి అండ్ ఆల్ నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తా, ఒక ప్లేస్కి ఎక్కడికైతే వెళ్తున్నాము. సో ఒక హింట్ ఏంటంటే మేము కెనడా లోపలే వెళ్తున్నాము, అయినా కూడా 5-6 hours డ్రైవ్ అనమాట. సో కెనడా మనకు తెలిసినట్టు సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ల్యాండ్. సో కెనడాలో ఇంటర్నల్గా ట్రావెల్ చేయాలన్నా ఇంకో స్టేట్కి 6 hours పడుతుంది. అండ్ మనం ఆ 6 hours యూఎస్కి కూడా వెళ్ళొచ్చాం గుర్తుంటే. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. లైక్ నేనైతే హింట్ ఇచ్చాను, ఇట్స్ విత్ ఇన్ కెనడా కానీ వేరే స్టేట్ అని. అండ్ చాలా ఫ్రెంచ్ రిలేటెడ్ ఉంటుంది అనమాట, ఇది ఇంకొక హింట్. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే కంటిన్యూ వాచింగ్ సో యుల్ నో మోర్ అబౌట్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ కెనడా. సో ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది అండ్ అట్లే చిల్ అవుతున్నాం మంచిగా తాక్కుంటా అలా. సో మేము వచ్చిన ప్లేస్ అయితే మాంట్రియల్. సో క్యూబెక్ అనే ప్రావిన్స్ అంటే స్టేట్, మాంట్రియల్కి వచ్చామన్నమాట. సో మనం ఎంటర్ కాగానే చెప్పినట్టే ఇక్కడ అంతా ఫ్రెంచ్ బోర్డ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ స్టేట్లో. సో మనం కెనడాలో స్టేట్స్ని ప్రావిన్స్ అంటాము. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది అంతే ఏదేదో రాసింది. సో యా, చాలా కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి విత్ ఇన్ ద కంట్రీయే. ఒక్కొక్క స్టేట్ అంటే సిమిలర్ టు ఇండియా, ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఎలా ఉంటుందో సిమిలర్గా. మా ఆయన ఇక్కడ నన్ను ఎందుకు ఎక్కిరిస్తున్నాను ఓవర్ ఏకో. సో ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డ్స్ అని ఫ్రెంచ్లో ఉన్నాయి. బ్యాంక్ అనమాట దాని మీనింగ్. ఆల్మోస్ట్ ఫ్రెంచ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అర్థమవుతుంది యాజ్ యూ కీప్ వాచింగ్ మోర్ ఆఫ్ ఇట్. సో చూడొచ్చు కదా ఇక్కడ కొంచెం బిల్డింగ్ స్ట్రక్చర్స్ అయినా కొంచెం పాపులేషన్ కూడా చిన్ని సిటీ కాబట్టి ఎక్కువ జనాలు కనిపిస్తారు అండ్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ టొరంటో లైక్ మెయిన్ సిటీస్ కంటే ఇట్లా నిజంగా ఫారెన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే మన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు అది చిన్నప్పటి నుండి మనకి మోటరోలా రేజర్ ఉండేది, ఇట్లాంటి ఇట్లా ఒకనే నాకు అది చాలా ఫ్యాంటసీ. ఇప్పటి నుండి అట్లాంటి ఫోన్ ఉండాలి. ఎంత పడుతుంది ఫోన్? 16. కానీ నాకు ఇట్లాంటి ఫోన్స్ తీసుకుంటే ఏమనిపిస్తుంది తెలిసి, ఇది ఒక్కసారి కింద పడితే రెండు స్క్రీన్లు చెప్పారు కదా. అట్లే పడకుండా వాడడమే కేర్ఫుల్. షీక్ ఉంది, నాకు నచ్చింది. కానీ థ్యాంక్ యూ చింపు. నాకు ఇష్టం పని అట్లా ఇచ్చినాను. కానీ ఎందుకో ఆండ్రాయిడ్ చూస్తే నాకు ఫీల్ వస్తలేదు. యూట్యూబ్ వావ్, ఇది కూడా స్క్రీన్, ఇది తీయాలి కదా. కానీ ఓపెన్ చేయి, నా ఒకటే చేయకాలి. సో మా ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అనమాట. సో అందుకే కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేయడానికి నేను చూపించట్లేదు. సో వాయినం ఇచ్చేసాక మంచిగా హోమ్ మేడ్ డిన్నర్ అయితే తినాక మేము వాకింగ్కి వచ్చాము. సో యాజ్ మెన్షన్ వేరే వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేసి నేను అవన్నీ అయితే షూట్ చేయలేదు. సో మంచిగా మాంట్రియల్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే చిన్న సిటీ అన్ని దగ్గరలో ఉంటాయి. సో అట్లా వాకింగ్ వెళ్ళినా కూడా మీకు బ్యూటిఫుల్ స్పాట్స్ అనేవి అయితే కనిపిస్తాయి. సో మేమిద్దరం అలా ముచ్చట్లు వేసుకుంటూ నడుస్తున్నాం అండ్ మా హస్బెండ్స్ ఇద్దరు కూడా వేరే ముచ్చట్లు వేసుకుని నడుస్తున్నారు. సో ఇది వీళ్ళ ఇంటికి చాలా దగ్గర అనమాట. దీన్ని సెయింట్ జోసెఫ్ ఒరేటరీయో ఏదో అంటారు పేరు. లాస్ట్ ఇయర్ కూడా మేము మాంట్రియల్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేసాం. సో అది చర్చ్ లాగా అనమాట. ఎక్కి చూస్తే ఫుల్ మాంట్రియల్ వ్యూ అంతా కనిపిస్తుంది. సో సన్సెట్ అవుతుంది. సో చాలాసేపు అక్కడే కూర్చున్నాం. వీళ్ళైతే రెగ్యులర్గా ఎవ్రీడే వాకింగ్ వస్తారంట ఫుడ్ తర్వాత. ఇంకా పడుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ డే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఏం చేసామో చూడడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.